న్యాయబద్ధమైన తమ డిమాండ్స్ పరిష్కారం కోసం గత 30 రోజులుగా నిరవధిక రిలే దీక్షలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల పోరాటానికి జిల్లా 108 ఉద్యోగుల సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్లకు అందాల్సిన హక్కుల కోసం గత 30 రోజులుగా నడి రోడ్డున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. హక్కుల కోసం, అధికారాల కోసం పోరాటం సాగిస్తున్న అల్ప ఉద్యోగులు అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగం ప్రభుత్వ అవగాహన రాహిత్యాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి 108 ఉద్యోగుల సంఘం అండగా ఉండి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి సత్యనారాయణ, అబ్దుల్ హమీద్, నోకరాజు, గణేష్, శ్రీనివాస్, నాగేష్, తాతబ్బాయి, నోకరత్నం తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే సాధించుకోవాలంటే పోరాటం నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన పోరాటం కోసం అవి నెరవేరాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలని, మినీ సెంటర్ని మెయిన్ సెంటర్స్గా మార్చాలని, వారు చేస్తున్న ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని వారి సంఘానికి మా తరపున, మా 108 సంఘం తరపు నుంచి కంప్లీట్గా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది తప్ప వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు ఎందుకు పరిష్కరించట్లేదు? గత 30 రోజులుగా ఈ రోజుకి 30 రోజులు అవుతుంది, కానీ ఎందుకు పరిష్కరించట్లేదు? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయ వ్యవస్థ? ఇదేనా మీ ముఖ్యమంత్రి గారు చేయవలసిన అన్యాయం? ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఎన్నాళ్ళు బానిసలుగా బతకాలి కార్మికులు? పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు మాత్రమే. ఎన్నాళ్ళైనా పోరాడతాం, ఏదైనా చేస్తాం, కానీ మా హక్కులను అయితే మేము సాధించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్, దేవాలయం వీధి, కలెక్టరేట్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాకినాడ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎన్ చంటిబాబు మాట్లాడుతూ ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, అన్ని కేంద్ర పథకాలలో ఉద్యోగులకు అమలవుతున్న హెచ్ఆర్ పాలసీని సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. చట్టబద్ధంగా నెల రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్న ఉద్యోగులపై షోకాజ్ నోటీసులు, టర్మినేషన్ లెటర్లు ఇచ్చి మా ఉద్యమాన్ని ఆపలేరని, ఈ తాటకు చప్పుళ్లకు భయపడేది లేదని తెలిపారు. అనకాపల్లిలో జగన్ ప్రభుత్వం బలి తీసుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారో జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. శిబిరానికి తాళరేవు మండలం జి వేమవరం టీచర్లు ప్రసూన, పద్మావతి, కామేశ్వరి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల్ రాజ్ కుమార్, జేఏసీ జిల్లా కార్యదర్శి సత్యనాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి సాయి కిరణ్, ఎం లోవరాజు, పివివి మహాలక్ష్మి, ఎం రాధాకృష్ణ, సహాయ కార్యదర్శులు కె చంద్రశేఖర్, జి నారాయణ, ఎంబి సాల్మాన్, జిల్లా కోశాధికారి పి రాజు, కె శ్రీనివాస్, ఎం గంగాధర్ తదితరులు నాయకత్వం వహించారు. ఈ రోజుకి 22వ రోజు మరి సమ్మె బాట పట్టడం జరిగింది. మరి మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రివర్యులు రెండోసారి చర్చలు పిలుస్తున్నారు. ఈ చర్చల్లో మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేరాలని కోరుతూ మరి ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మా న్యాయమైన డిమాండ్స్ మరి మంత్రి గారు మినిమం టైం స్కేల్ అమలు చేస్తానన్నారు. అదేవిధంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తానన్నారు. ఈ రెండు
మరి మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు అమలు చేసేటట్లు మరి చేయాలని, మా న్యాయమైనటువంటి డిమాండ్స్ కూడా నెరవేర్చేటట్లు చర్చల్లో జరగాలని ఈ సమ్మె బాట చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన భూమి హక్కుల యాజమాన్య చట్టం జీవో నెంబర్ 512ను రద్దుపరచాలని కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి. బార్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద బుధవారం ఈ నిరాహార దీక్షలో సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి హక్కుల చట్టం లోపభూయిష్టంగా ఉందని, ఈ చట్టం ద్వారా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన నిబంధనలో ఎటువంటి అర్హతలు కలిగిన వ్యక్తిని నియమిస్తారో, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమిస్తారో కూడా జీవోలో వివరించలేదని అన్నారు. అదేవిధంగా ఒక ఆస్తి కలిగిన వ్యక్తి మరణిస్తే ఆ ఆస్తికి వారసులను కూడా ప్రభుత్వం వారే నిర్ధారిస్తారనడం శోచనీయమని అన్నారు. ఈ చట్టం సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసే చట్టంగా ఉందని, దీనిని ప్రభుత్వం రద్దు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు యుఎస్ శంకర్ శర్మ, వి పావని, నీరజ, బి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు జూనియర్ న్యాయవాదులు పాల్గొని ప్రజలను తమ వంతు చైతన్యం కోసం అహర్నిశలో కృషి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్, స్టేట్ గవర్నమెంట్ అన్నిటికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక ప్రొఫార్మా యాక్ట్ను పంపించి ఈ చట్టాన్ని తయారు చేయండి అని చెప్పడం మీదట మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ అనే వారిని అపాయింట్ చేశారు. వారే ఈ ల్యాండ్ అనగా ఒక సెంటు భూమి దగ్గర నుంచి 1000 ఎకరాలు ఉన్న వారికైనా, అదేవిధంగా 10 గజాలు స్థలం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 1000 గజాలు ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి హక్కు నిర్ధారణ చేసే అధికారాన్ని ల్యాండ్ రిజిస్టరింగ్ ఆఫీసర్కి, దానిపైన ల్యాండ్ అపిలేట్ ఆఫీసర్కి పవర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ని కానీ, అయితే మన భారత సాక్షి చట్టాన్ని కానీ, ఇతర అమల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ ఏటిని కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనే ఒక ప్రిన్సిపల్స్ మీద ఎవరు భూ హక్కు ఎవరికి ఉన్నది అనేది వాళ్ళు ఆయా దస్తావేజులు కానీ రికార్డు కానీ వెరిఫై చేసి వాళ్ళు ఫలానా వాళ్ళు యజమాని అని నిర్ధారించడం జరుగుతుంది. అయితే ఇందులో కేవలం న్యాయవాదులకే దీనివల్ల ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారు ప్రజలందరూ. అది చాలా తప్పు. ఏం చేతంటే ఎటువంటి లీగల్ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఇంకా అదర్ యాక్ట్స్ కానీ ఫాలో అవ్వకుండా వాళ్ళు భూమి హక్కును ఏ విధంగా నిర్ధారిస్తారు అనేదే మా ప్రశ్న. అంచేత మేము కాకినాడ బార్ అసోసియేషన్ తరఫున గత నెల రోజులుగా కూడా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందరితో సంప్రదించి రద్దు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో 15వ రోజుకు చేరుకున్న లాయర్ల నిరసన దీక్షలు. భూ హక్కు యాజమాన్య చట్టం జీవో నెంబర్ 512 రద్దుపరచాలని డిమాండ్. రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన దీక్షలు. సంఘీభావం తెలిపిన 108 ఉద్యోగుల సంఘం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి కేసులో 2 అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జగ్గంపేట సీఐ లక్ష్మణ్ రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.